హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ కొలతలతో నేను కటింగ్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజు మెజర్‌మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ 40 ఇంచెస్ అనమాట. నడుము లూజు ట్వెన్ 32½ వస్తుంది. ఇది ఇంకొకసారి మీకు క్లారిటీగా వీడియోలో చూపిస్తాను కొలిచి ఇది ఎంతుందనేది. ఈ వర్క్ రెడీ చేశాననమాట. వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసిచ్చాను. బ్యాక్ నడుముకి ఇలాగా బార్డరే వేయమన్నారు. అందుకని నేను ఇలా బార్డర్ కుట్టిచ్చాను. చూడండి ఇక్కడ ఈ రౌండ్‌కి ఆనుకొని మనము టేప్ పెట్టేసి చూసుకుంటే గనక చెస్ట్ లూజ్ తెలిసిపోతుంది. అదే డీప్ నెక్ ఉన్నప్పుడు వేరే రకంగా అంటే నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా! అలాగా మీరు కొలతలు తీసుకోవాలి. చూడండి ఈ వర్క్ అయిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేసిచ్చాను. వాళ్ళే రెడీ చేసుకున్నారు ఇలాగా. బీడ్స్ కుట్టుకొని మిర్రర్ పెట్టుకున్నారనమాట. ఇలా చూసుకోవాలి. ఇది ఎంతుంటే అంత చెస్ట్ లూజ్ అనమాట. ఇది బ్యాక్ నెక్కు అంత డీప్ నెక్ అయితే కాదు కాబట్టి ఇక్కడ ఎంతొస్తుందో అంతే చెస్ట్ లూజ్ ఇది. ఇప్పుడు ఇది 40 ఇంచులు చెస్ట్ లూజ్ వస్తుంది. నడుము లూజ్ వచ్చేసి 32½ వస్తుంది. ఒకసారి చూశాను ఈ బ్లౌజ్ అందుకని. ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ చేశాను కాబట్టి నేను ఇది కుట్టేటప్పుడే పెడదాం అనుకున్నాను వీడియో. అప్పుడు కుదరలేదు. చూడండి ఫ్రంట్ ఇలా వస్తుంది. 9½ వస్తుంది లాగితే. లాగకూడదు కదా! 9.2 వస్తుంది. ఇక నడుము లూజ్ చూపిస్తున్నాను చూడండి. 32½ 33 ఉంటుంది. చూడండి 32½ ఇప్పుడు డిఫరెన్స్ ఎంతుందో మీకు అర్థమైంది అనుకుంటాను. 40 ఇంచెస్ నుంచి వెనక్కి వెళ్ళండి. 7½ ఇంచీలు డిఫరెన్స్ వస్తుంది. ఇంతైతే రాదనమాట. కానీ చాలామందికి ఇంతైతే రాదు. ఎవరో కొంతమందికి మాత్రమే అలా అంటే వాళ్ళ బ్యాక్ వచ్చేసి వెడల్పుగా ఉంటుందన్నమాట. భుజాలు కొంచెం ఇసురుగా ఉంటాయి. అందుకని ఇలాంటి కొలతలైతే వచ్చేస్తాయి. అదే నేను చెప్తున్నాను కదా! 10 మందిలో ఒకరికే మాత్రమే ఇలాంటి కొలతలు ఉంటాయన్నమాట బ్లౌజెస్. అందుకని చూసుకొని జాగ్రత్తగా కుట్టాలి. ఆర్మోల్ రౌండ్ ఎంతుందో చూసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది చూడండి. నడుము చిన్నగా బ్లౌజ్ అంతా అంటే చెస్ట్ అంతా కూడా కొంచెం సైజు నార్మల్ బ్లౌజెస్ కాకుండా ఎక్కువ సైజు ఉన్నాయన్నమాట. నేనైతే ఇలా ఎవరైనా కొత్త కస్టమర్స్ వస్తే కొలతలన్నీ ఇలా చూసుకొని కట్ చేస్తాను. అదే పాత కస్టమర్స్ అయితే త్వరగా కట్ చేస్తాననమాట. ఇది వచ్చేసి ఇలా కొలతలైతే తీసుకున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ ఆల్రెడీ కుట్టాను కదా! వాళ్ళది ఇంకొక బ్లౌజు. ఇప్పుడు ఇది మార్కింగ్ అయితే చేశాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. 7½ ఇంచులు డిఫరెంట్ ఎట్లా వస్తుంది అని. అందుకే ఒకసారి వీడియోలో క్లారిటీగా చెప్దామని నేను ఇలాగా ఆపేసి వీడియో పెడుతున్నాను. ఒక లైన్ మార్క్ చేశాను. తర్వాత బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో అంత చిన్న మార్క్ పెట్టేసి తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మొత్తం కలిపితే 15 ఇంచులు వస్తుంది చూడండి ఇలాగా. అంటే బ్లౌజ్ పొడవు 14½ ఉన్నట్టు. ఇప్పుడు ఈ 15 ఇంచీలు పొడవు మార్క్ చేసిన తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనము నడుము లూజు, చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటే షోల్డర్ ఎంత అనేది తెలుస్తుంది. బ్యాక్ చూడండి నడుము లూజ్ వచ్చేసి ఎంతుందనేది ఇలా 4 మడతలతో ఫోల్డ్ చేసి బ్లౌజ్‌ని ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ రౌండ్ నెక్ విడ్త్, నెక్ లెంత్ చూసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్క్ చేసేటప్పుడు చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. చెస్ట్ లూజ్ మార్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజు రౌండ్ నెక్ దగ్గర ఎడ్జ్ దగ్గర క్లాత్‌కి ఆనుకొని ఉండాలి లైనింగ్ క్లాత్‌కి. ఇప్పుడు చూడండి ఇలా ముడతలు లేకుండా కరెక్ట్‌గా ఇలా పెట్టుకుని ఇలా కరెక్ట్‌గా చూసుకోండి. ఫోల్డింగ్ ఏమైనా అయ్యిందేమో బ్లౌజ్ చూసుకోండి ఒకసారి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం కుట్టామో అక్కడ కరెక్ట్‌గా ఒకటి ఖర్చుకొకటి. ఇది ఖర్చు, ఇది కరెక్ట్ అనమాట. ఇది కరెక్టు, ఇది ఖర్చుకి. ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే ఇక ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే అంతే సైజు వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే.
ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసేద్దాం. ఈ బ్లౌజ్కి షోల్డరు 6 ఇంచులు ఉంది చూడండి. 6 ఇంచుల వెడల్పు షోల్డర్ ఉంది. అంటే భుజాలు బాగా వెడల్పుగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇలా వస్తుంది కొలత. ఇక్కడ 9 ఇక్కడైతే కరెక్టు 10 వచ్చింది. 10 పెడదాం. ఇక్కడ 8.2 8.1 రావాలి, 2 వచ్చింది. ఒక పాయింట్తో అయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చుల కోసం. ఇక్కడ 10 ఇంచులు కదా, ఇటు సైడు 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఖర్చుకి, ఇదేమో కుట్టు దగ్గర వేయడానికి. ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 6.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ 6.5 ఇంచులకు మార్క్ చేసుకుని ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ చంకలో ముడతలు రాకూడదు అంటే కనుక మనము ఈ ఆర్మోల్ దగ్గర పొరపాటు చేయకూడదు. లూజ్ ఎక్కువ కట్ చేసుకోవడము, లేదంటే పైకి తీసుకెళ్ళడము అలా కాకుండా ఇలా ఉండాలి మార్కింగ్ అయితే. చంకలో ఎక్కువగా చాలామంది ప్రాబ్లం చెప్పేది కూడా అదే, చంకలో ముడతలు వస్తాయి అనేసి అంటుంటారు. అలా రాకూడదు అనుకుంటే ఇలా కట్ చేయండి. చూసారా, నేను ఇంకా కొంచెం తక్కువగానే మార్కింగ్ చేశాను, కొద్దిగా ఎక్కువ తీస్తున్నాను. ఇప్పుడు ఇంకొకసారి బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఆర్మోల్ రౌండ్ కొలిచి చూపిస్తున్నాను. కరెక్ట్గా సెట్ అయింది. ఈ మార్కింగ్కి బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయింది. ఇటు సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ సైడ్ పొడవు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇది కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది అనమాట మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత. నేను ఈ బ్లౌజ్ని చూపించాలని అనుకున్నాను, కానీ ఈ బ్లౌజ్ ఇంకా కుడుతూ ఉన్నప్పుడే కస్టమర్స్ వచ్చారనమాట. ఇంకా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు మనం బ్లౌజ్ని ఇంకా వీడియోస్ తీస్తూ ఉండలేం కదా, అందుకని నేను స్టిచ్చింగ్ అయ్యాక వీడియో తీయలేదు. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్ అయితే కట్ చేయట్లేదు నేను. ఇలా మార్కింగ్ మీదుగానే కట్ చేసుకోవాలి. కింద లైన్ కట్ చేసుకోవాలి. పైన లైన్ ఇంకా తక్కువ ఉంది ఆర్మోల్ రౌండ్, అందుకని కింద లైన్ కట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే సైడ్ క్లాత్ ఎక్కువ, అంటే సైడ్ కుట్లు వేస్తాం కదా, అక్కడ ఎక్కువ పొడవు అయితే రాకూడదు. అలా వచ్చింది అంటే బ్లౌజ్ నీట్గా కుదరదు, చంకల్లో ముడతలు వచ్చేస్తాయి. అలా రాకుండా చూసుకోండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత 4 మడతలతో ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూసుకోండి, 4 మడతలతో ఇలా సమానంగా మార్చి ఇలాగ మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే నేను ఇది ఇంతకుముందే బ్లౌజు సరిగ్గా లేదు, దీనికోసం ఇచ్చిన అది బ్లౌజు అస్సలు సరిగ్గా లేదు. దాన్ని అంతా సరిచేసి నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. వాళ్ళు తొడుక్కొని చూసి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ బ్లౌజ్ వద్దు, ఇదే బ్లౌజ్ తీసుకొని మళ్ళీ నాకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి ఇంకొక బ్లౌజ్ అంటే, ఇది వాళ్ళ బ్లౌజు ఇచ్చేసి నేను దీన్ని పెట్టుకున్నాను అనమాట. అంత పర్ఫెక్ట్గా కుదిరిందంట బ్లౌజు. ఇలాగా చూసుకోండి. 9 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో టేప్ డౌన్ చేసినప్పుడు 9 ఇంచెస్ ఉండాలి. చంకలూజ్ వచ్చేసి 7.5 ఉండాలి. ఇలాగా చంకలూజు స్ట్రైట్గా చూసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, స్ట్రైట్గా ఇలా చూసుకోవాలి. ఇది 7.5 ఉంది. 7.5 ఇక్కడ ఏమైనా ఫోల్డ్ అయిందా లేదా చూస్తున్నాను. ఎక్కడ ఫోల్డ్ కాలేదు కాబట్టి 7.5 ఉంది. ఇది చంకలూజు అంతే పెడుతున్నాను. టేప్ని ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసినప్పుడు 9 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకుంటే ప్లస్ గుర్తులాగా వస్తుంది. చూశారు కదా, ఇది 9 ఇంచెస్ ఉంది. ఇంతే, హ్యాండ్ మార్కింగ్ అయితే చాలా ఈజీ అయిపోతుందండి. నేను చూపించిన విధంగా మీరు కట్ చేస్తారంటే 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ చేసేయచ్చు. లైనింగ్ బ్లౌజ్ అయినా సరే 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ చేసేయచ్చు. ఒక 30-40 నిమిషాల్లో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసేయచ్చు. ఈ పైన మార్కింగ్కి మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, మార్కింగ్ అనేది ఇలా ఉండాలి. హ్యాండ్కి ఎక్కువ ఉబ్బు రాకూడదు అనుకుంటే ఇలాగే మార్కింగ్ చేసుకోండి. ఎవరు చెప్పింది నమ్మకండి. మీరు కరెక్ట్గా నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అంటే కనుక ఇలాంటి టిప్స్ ఫాలో అయితే నీట్గా కుట్టగలుగుతారు. ఇప్పుడు దీనికి ఇలా కొలిచి చూస్తున్నాను చూడండి, కరెక్ట్గా 9 ఇంచులు ఉంది.
ఇలా చూసుకోవాలి. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు క్లాత్ కొంచెం ఎక్కువగానే జాయింట్ చేసి కట్ చేసుకోండి హ్యాండ్స్కి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగా చెక్ చేసుకొని, ఇది స్ట్రైట్ కటింగ్ అండి. ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ ఉంది అనుకోండి, స్ట్రైట్ కట్ చేయకూడదు. స్ట్రైట్ ఉంటే క్రాస్ కట్ చేయకూడదు. అందుకని ఒకసారి బ్లౌజ్ డిజైన్ని ఎలా వేశారో చెక్ చేసుకొని, నేను వేసిందే కానీ మీకు చూపించడానికే చెప్తున్నాను. ఇప్పుడు ఇది స్ట్రైట్ బ్లౌజ్ కాబట్టి నేను స్ట్రైట్గా పెడుతున్నాను బ్యాక్ పార్ట్ని. ఇలా కొద్దిగా దూరంగా పెడుతున్నాను, ఎందుకంటే ఫ్రంట్ కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి. ఇలా సమానంగా పెట్టుకుంటే కనుక ఫ్రంట్ లూజ్ కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తాను చూడండి బ్లౌజ్ని. లెఫ్ట్ సైడ్ కొల్చండి, అంటే లెఫ్ట్ అంటే లెఫ్టే కాదు, ఉక్స్ పట్టి ఏ సైడ్ ఉంటే ఆ సైడ్. మేమైతే లెఫ్ట్ సైడే ఉక్స్ పట్టి కుడతాము, ఉక్సులు వేస్తాము. ఇలా కొద్దిగా వదలడం వల్ల లూజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, 1-2 పాయింట్లు మాత్రమే వదిలాను. ఆ 2 పాయింట్లు వదలడం వల్ల బ్లౌజ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆది బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో అంతే వస్తుందన్నమాట. ఇక ఈ చుట్టూ మార్కింగ్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. చుట్టూ మార్కింగ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు మార్కింగ్ చాలా ముఖ్యము. బ్లౌజ్ నెక్ లెఫ్ట్ సైడ్ది పెట్టేసి నెక్ మార్కింగ్ చేయండి. తర్వాత ఇలా చెస్ట్ పొడవు మార్క్ చేసుకోండి. చూడండి, ఇది పొడవు ఖర్చుతో సహా మార్కింగ్ చేశాను నేను. రౌండ్ కూడా అంతేనండి, పైన గీత దగ్గర ఆనుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, నెక్ని ఫస్టే కట్ చేయను. ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేసి కుట్టారంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రతి పాయింట్ ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టారంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదురుతుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 2.25 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని 2 ఇంచులు మార్క్ చేసుకోండి. దీనికి 1 ఇంచే పెట్టాను, అంటే 2 ఇంచెస్ వదలాలన్నమాట. ఇలాగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక దీన్ని ఇక్కడ చిన్న మార్కింగ్, ఎందుకంటే అది కుట్లకి. ఫ్రంట్ మార్కింగ్ అంతా అయిపోయింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత కట్ చేయడమే. క్రాస్ బెల్ట్ కావాలంటే మీకు కొంచెం పైకైనా తీసుకోవచ్చు షేప్ వచ్చేలాగా. నేనైతే తీసుకోవట్లేదు, క్లాత్ కొంచెం తక్కువగా ఉంది, అంటే బ్లౌజ్ పీసు తక్కువగా ఉంది కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వర్క్ బ్లౌజు. ఇక్కడ కొంచెం ఫ్రంట్ షేప్ తీయాలన్నమాట, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలన్నమాట. ఆర్మోల్ దగ్గర లోతు ఖచ్చితంగా తీయాలి, మర్చిపోకుండా. ఇక్కడ ఖర్చు పెట్టుకోండి, ఇక్కడ ఖర్చు పెట్టుకోండి, ఇక్కడ ఒక ఖర్చు, రౌండ్ అనమాట ఇది. ఇక ఫ్రంట్ కటింగ్ కూడా అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుందండి. నేనైతే ఏ బ్లౌజ్ అయినా సరే ఇదే పద్ధతిలోనే కట్ చేస్తాను, అందరికీ కూడా నీట్గానే సెట్ అవుతాయి. ఇక బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి క్రాస్ బెల్ట్ ఎంత వెడల్పు ఎంత పొడవు కావాలో చూసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తున్నాయి అంటే కనుక మీరు ఇక్కడ పొరపాటు చేస్తుంటారు. ఇప్పుడు ఇది ఎంతైతే ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కనుక కరెక్ట్గా సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నేను ఇది పీస్ సరిపోతుందని కట్ చేసుకుంటున్నాను. సరిపోతుంది, 2.5 ఇంచులు ఉంటే చాలు నాకు. 2.5, ఇటు సైడ్ 3.5 తీసుకుంటే చాలు, ఎందుకంటే డబల్ మీద తీసుకుంటున్నాను కదా. ఇది సింగిల్ కాదు, సింగిల్ పీస్ అయితే మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది డబల్ పీస్ కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి కదా. మెయిన్ క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ 2 ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ మార్కింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఇది 11 ఇంచీలు ఉంది కదా, మధ్యలోకి కరెక్ట్గా మార్క్ చేసుకోండి. చిన్న మార్కింగే పెట్టుకోండి, ఎక్కువ గీయకండి, ఎందుకంటే పట్టు శారీ బ్లౌజెస్ కదా, ఇవి ఉతికేవి కాదు. ఇలా సెంటర్కి కరెక్ట్గా పెట్టుకోండి లైనింగ్ క్లాత్ని. ఇలా పెట్టిన తర్వాత వెడల్పుగా అనుకోండి ఈ లైనింగ్ క్లాత్ని. ఇలా అన్న తర్వాత ఈ
కొంచెం ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు ఎక్స్ట్రా వదులుకొని కట్ చేయండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు, మరీ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం కరెక్ట్‌గానే కట్ చేయండి. ఇది కొంచెం అంటే సైడ్స్ తక్కువొస్తాయి హ్యాండ్స్‌కి, మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. నెక్‌ని కూడా కరెక్ట్‌గా సరి చేసుకొని, లైనింగ్ క్లాత్‌ని ఇలా పెట్టుకొని, ఎంతైతే కావాలో నెక్ అంత ఉంచి కట్ చేసుకోవచ్చు. ఈ నెక్ అయితే కరెక్ట్‌గానే వచ్చింది కాబట్టి ఈ కటింగ్‌లోకి ఏం పోలేదు, నీట్‌గా సెట్ అయింది. కొన్ని నెక్‌లు కొంచెం ఎక్కువగా పెట్టింటామనమాట. అంటే డీపు ఎక్కువగా పెడతాము. విడ్త్ అయితే కరెక్ట్‌గానే పెడతాము. అలా ఎందుకు పెడతాము అంటే కొంతమంది నెక్ చిన్నగా అయిపోయిందంటారనమాట. మనం క్లాత్ మీద వర్క్ ఏసిన తర్వాత ఎందుకో కొంచెం షింక్ అయ్యి ఒక 1/2 ఇంచ్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది కొన్ని క్లాత్స్. అంటే క్లాత్‌ని బట్టి మనకు వర్క్ అనేది వస్తుంది. అలాగా జరుగుతుంది ఒక్కోసారి. క్లాత్ షింక్ అయిపోయి నెక్ డీప్ అనేది తగ్గిపోతుంది. అప్పుడేమవుతుంది, మీరు నెక్ తగ్గించారా అని అంటారనమాట. అందుకని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేలాగా పెట్టింటాను. ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్‌ని వదిలేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇంతేనండి, వెరీ సింపుల్ బ్లౌజ్ కటింగ్ అయితే. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ అయ్యాక నేను వీడియో తీయాలనుకున్నాను, కానీ ఇంకా ఇది స్టిచ్చింగ్ చేస్తూ ఉండగానే కస్టమర్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇవి వచ్చేసి థ్రెడ్స్, బ్యాక్ థ్రెడ్స్ అనమాట 2. ఇలా క్రాస్గా తీసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా తీసుకోవడం వల్ల థ్రెడ్స్ చాలా నీట్గా రౌండ్గా వస్తాయి. పైపింగ్కి ఎలా తీసుకుంటామో అలా క్రాస్గా తీసుకుంటే బాగుంటుందన్నమాట. థ్రెడ్స్ ఎప్పుడైనా సరే రౌండ్గా రావాలి అంటే క్రాస్ పీసే తీసుకోవాలి. ఇక మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ కోసం నేను కట్ చేసి పెట్టాను కదా మెయిన్ క్లాత్ కూడా. ఇక బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. క్రాస్ బెల్ట్ ఇది ఫ్రంట్ పార్టు, ఇదేమో బ్యాక్ పార్టు, హ్యాండ్స్. ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది క్లాత్ అయితే, అది కూడా ఇక్కడ రెడీగా ఉంచుతున్నాను. ఇక దీనికి మెయిన్ క్లాత్ కూడా జాయింట్ పడుతుంది కొద్దిగా, అది కొంచెం లైనింగ్ కుట్టాక కుడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.